అందరు టోటల్ చెక్ అయ్యండి వచ్చినప్పుడు సార్ ఏం సార్ ₹1,00,000 అంటే వదిలేంటారా సార్? జరిగినటువంటి పలమనేరు పట్టణంలో టై యాప్ బాధితుల కొరకు జిల్లా కలెక్టర్ గారు కమిటీలు వేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న కొంతమంది బాధితుల నుంచి రిపోర్టు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 148,142 మంది ₹1,99,00,000 వరకు నష్టపోయినారని మాకు తెలియజేయడం జరిగింది. నిన్నటిది ఈ రోజుది మొత్తం కలిపి 372 మంది 6,06,00,000. ఇవన్నీ కూడా ఇంకా మేమందరి దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ గేదర్ చేయడమైంది. అవన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి జిల్లా అధికారికి సబ్మిట్ చేస్తాం. ప్రధానంగా మెప్మా సిబ్బంది ఆర్పీల పైన ఆరోపణ అది ఎంతమంది ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్లు మేడం? చేస్తాం. అవును మేడం, ఎంతమంది వరకు వచ్చినాయి మేడం ఇప్పుడు? అదే ఇప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉన్నాము. రిపోర్ట్ అయితే కానీ మేము చెప్పలేము ఎంతమంది వచ్చినారు, ఎవరెవరు ఎంత అమౌంట్ ఇన్వాల్వ్ అయినారు అన్నీ మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఆయన వస్తే కూడా ఫోన్లో వచ్చినవన్నీ తీసుకున్నాము. అన్నీ కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. అంటే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అందరి మీద కూడా చర్యలు ఉంటాయి. మేడం ఇదివరకు ఏదన్నా రాజేష్ మీద ఫోన్ ట్యాప్లో గతంలో నాకు తెలిసినంత వరకు ఏమీ రాలేదు. రాజేష్ అనే అతను మా దగ్గర డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రమే. కానీ మీరు అందరూ అనుకున్నట్టు అది పెద్ద సారు కాదు, పెద్ద ఎంప్లాయీ కాదు. అంటే బాధితుల విచారణ కమిటీ ఇంకా కొనసాగిస్తారా? ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారి ఉత్తర్వు మేరకు 2 రోజులు నిన్న ఈ రోజు చేశాము. ఒకవేళ ఇంకా ఎవరైనా ఉంటే కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో మమ్మల్ని అప్రోచ్ చేయవచ్చు. ఇబ్బంది లేదు, వాళ్ళ కంప్లైంట్ కూడా తీసుకుంటాం. మా దగ్గరికి రాకపోయినా నేరుగా 1930కి సైబర్ సెక్యూరిటీ క్రైమ్స్ కింద వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. వెంటనే అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అడుగుతారు. అక్కడ వాళ్ళకి ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది. సేమ్ అక్నాలజ్మెంట్ మన సిఐ గారికి వస్తుంది. ఇప్పుడు చాలా అక్నాలజ్మెంట్ వస్తున్నాయి వాళ్ళకి. అది కూడా సౌకర్యం ఉంది. ఇంకోటి బాధితులు ఎవరు కూడా చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అట్లా ఏమీ కాకుండా వాళ్ళ వెనుకల కుటుంబం ఉందని మనోధైర్యంతో ఉండి వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు పాజిటివ్గా తీసుకొని ఉండాలని కూడా కోరుకుంటున్నారు. ఏదైతే కట్టింటారో వాళ్ళు రావడం లేదు. పెద్ద మొత్తంలో బోర్డు ఉన్న వాళ్ళు మాత్రం వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేడం ఆధ్వర్యంలో 2 రోజుల నుంచి నిన్న ఈ రోజు అంతా కూడా మనం ఇక్కడ వచ్చిన పిటిషనర్స్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం వివరాలన్నీ సేకరించాం. వీళ్ళ అకౌంట్లు ఎక్కడ అకౌంట్కి వీళ్ళు అమౌంట్ పంపించారు, వాళ్ళకెంత అకౌంట్ నుంచి ఎంత డబ్బు వచ్చింది, ఈ వివరాలన్నీ కూడా సేకరించినాం. మీరు చెప్పినట్టు ఈ రాజేష్ ఎక్కువగా ఈ స్టార్టింగ్ ఈ యాప్ని ఇంట్రడ్యూస్ చేయడము పలమనేరు టౌన్లో ఈ మెప్మా ఎవరైతే ఉన్నారో ఆర్పీలు వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడము, వాళ్ళ కింద ఉన్నటువంటి సభ్యులందరికీ చెప్పడము, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడము, ఈ రకంగా స్పీడ్గా బాగా స్ప్రెడ్ అయింది. ఇది దాదాపు జనవరి నుంచి యాప్ టౌన్లో వాడుతూ ఉన్నారు. కానీ ఈ రీసెంట్గా ఈ సాటర్డే అండ్ సండేలో ఒకరు ఎవరైతే 10,000 కడితే మండేకి 2 రోజులకే 20,000 అవుతుందని ఎవరైతే చెప్పారో శుక్రవారం వరకు అందరికీ డబ్బులు వస్తున్నాయి, అందరికీ డ్రా చేసుకుంటూ ఉన్నారు. అది చూసి నమ్మి అందరూ కూడా చాలా వరకు ఆటోలు కూడా బంగారు కుదు పెట్టడం, మోటార్ సైకిళ్ళు కుదు పెట్టడం ఇవన్నీ కూడా చేశారు. చేసి విపరీతంగా డబ్బులు కట్టారు. టోటల్గా మీకు తెలిసినటువంటి మేడం చెప్పినట్టు 6 కోట్ల చిల్లర మన పలమనేరు టౌన్లో ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా మోసపోయినట్టుగా తెలిసింది. వివరాలన్నీ సేకరిస్తున్నాం. ఐటీ కోర్